హాయ్ అండి. ఇవాళ ముద్దపప్పుతో పెసరపప్పుతో ముద్దపప్పు చేస్తున్నాను. అది కొంచెం స్పైసీగా ఉండేటట్టు చేస్తున్నాను. అంటే ఉట్టి ముద్దపప్పు ఉడకబెట్టేసిన ముద్దపప్పులో మనం పసుపును, ఉప్పు వేసేసి కలిపేసుకోవడం కాకుండా, మనం ఇలాగా స్పైసీగా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుని మాత్రం నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న దాంట్లో నేను పోపు గరిటెలో నేను నూనె వేసుకున్నాను. ఇప్పుడు అవి వేసేయాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించాలి. 1 మినిట్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి. ఇవన్నీ బాగా వేగాలి. ఎంత వేగితేనే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బాగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. బాగా వేగాలి పచ్చిమిరపకాయలు కూడా. అలాగే కరివేపాకు. నేను ఒక చేత్తో తీసుకున్న దానికి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. బట్ తప్పదు కదా, వీడియో తీయాలి కదా. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలా బాగా వేగిపోవాలండి. వేగిపోయిన దాంట్లో ఇంగు వేసేయాలి. కొంచెం పప్పు కాబట్టి పడుతుంది, ఆ మాత్రం ఇంగు పడుతుంది. ఇప్పుడు ఇలా వేగాలి. ఇలా వేయించాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే నేను దగ్గరగా పెడతాను, స్టవ్కి చాలా దగ్గరగా పెడతాను. సో ఇబ్బందిగానే ఉంటుంది, బట్ తప్పదు కదండి. సో ఇంగు కూడా వేసేసాను. ఇందులోనే మనం కొంచెం కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేయాలి. పచ్చిమిరపకాయలు పూర్తిగా వేగాలని రూల్ లేదండి. ఇలా అయితే చాలు. ఇప్పుడు ఈ వేగిపోయిన పోపుని మెల్లిగా ఇందులో వేసేయడమేనండి. ఈ వేగిపోయిన దాన్ని ఇందులో వేసేసి ఇలా కలిపేయాలి. మీకు కనిపిస్తుందా అండి? ఒక నిమిషం. మీకు కనిపిస్తుంది ఇప్పుడు. సో నేను పప్పు ఉడకబెట్టేసుకున్నాను. దాన్ని మ్యాషప్ చేసేసుకుని చక్కగా పోపు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసి, కరివేపాకు వేసేసి, పచ్చిమిరపకాయలు బాగా వేసేసి, ఎక్కువ వేసేసి, అప్పుడు అవన్నీ వేగాక నేను లాస్ట్లో కారం వేశాను. సో ఇంగువ మర్చిపోద్దు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడం మర్చిపోద్దు, కరివేపాకు ఎక్కువ వేయడం మర్చిపోద్దు, అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడం మర్చిపోద్దు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎండు కారం పోపులో వేయాలి, కానీ ఇలా డైరెక్ట్గా వేయకుండా ఇలా పోపులో వేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. దయచేసి సపోర్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు మాత్రం. ఏదో బ్లంట్గా మనం ఉట్టి పప్పు తినే బదులు ఇలాంటి స్పైసీ పప్పు తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకునే వాళ్ళు పిండుకోవచ్చు. నేనైతే పిండలేదు. నిమ్మకాయ పిండుకునే వాళ్ళు కూడా పిండుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా ప్రోటీన్ అండి, మంచిది మనకి పప్పులు అనేవి. సో ఇంపార్టెంట్ మనకి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మన వెజిటేరియన్స్కే కాదు, అందరూ కూడా పప్పులు అనేది తినాలి. చాలా మంచిది. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మనం మనం నాన్ వెజ్ తినలేం కాబట్టి మనకి ప్రోటీన్ రావాలంటే ఇలాంటి పప్పులు తినాలి. చూడండి అసలు ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి. వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా టెంప్టింగ్గా ఉంది పప్పు మాత్రం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. బాయ్ అండి.